అస్సలాముఅలైకుం నమస్కారం అండి. ఈరోజు నేను ఎండబెట్టిన చింత చిగురుతో చిత్రాన్నం చేసి చూపిస్తున్నాను. ఇలా అన్నం వంచుకుంటాం కదండి, వంచుకున్న వెంటనే ఇలాగనమాట కొంచెం అలా గుంతలాగా తీసి చింత చిగురు అనమాట ఇది చిగురు అనమాట. చింతాకు ఎండబెట్టి పొడి చేసుకొని చెరుక్కొని ఆకు మాత్రమే తీసుకోవాలి, పుల్లలు తీసుకోకూడదు. చెరుక్కుంటే ఆకు ముందరకు వస్తుంది, అదనమాట. 1.5 గ్లాస్కి నేను 2 స్పూన్లు చింతాకు పొడేస్తున్నాను. ఎందుకంటే అన్నము దమ్ అయ్యే లోపల పులుపు బాగా పీడ్చుకుంటుంది అనమాట. 3 స్పూన్లు ఇలాగంతా మూసి పెట్టేసి నేను మామూలుగా వీడియో ఎడిట్ చేసేటప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తాను, కానీ ఈసారి వంట చేస్తున్నాగానే మైక్లో డైరెక్ట్గా మాట్లాడుతున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఇవి ఇంట్లో పెట్టిన వడియాలండి. ఇది కూడా ఒక వీడియో పెడతాను. బాగా జీలకర్ర ఒట్టిమిరపకాయలు వేసి పెట్టినానండి. ఇవి బియ్యం వడియాలు. ఇప్పుడు అన్నం దమ్ అయింది కదండి. ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకుందాము. అందుకు వెడల్పాటి గిన్నెలో చల్లార్చుకుందాం. చూడండి, బాగా నెమ్మ వచ్చింది కదా చింతాకు, అంటే పులుపు ఇడిగి ఉంటుంది అన్నమాట. ఇలా అన్నంలో వేయడం వల్ల. మీరు ఎంత పులుపు తినగలిగితే అంత వేసుకోవచ్చండి. నేను ఇక్కడ 3 స్పూన్లు వేసాను కదా. ఇది చాలా బాగుంటుందండి. ఇది మా అత్తగారి వంట. నా పెళ్ళైన కొత్తలో చిగురుతో చిత్రాన్నం చేస్తారని ఆశ్చర్యపోయేదాన్ని, కానీ ఇది మా పుట్టింటి వాళ్ళకు కూడా నేర్పించాను. మా అన్న వాళ్ళందరూ కూడా ఇష్టపడతారు దీన్ని. కడాయి పెట్టుకొని వడియాలు ఎంచుకున్నాం కదండి, అదే నూనెలోకి కొంచెం వెనక్కి వేసేసినాను, ఎక్కువ అవుతుందని. ఒక గంట అంత నూనె పెట్టుకొని ఇప్పుడు తిరువాత వేసుకుందాం చిత్రాన్నానికి. ఆవాలు, జీలకర్ర. ఇవి శనగిత్తనాలండి, దూరగా వేయించుకొని పొట్టు తీసుకోవాలి. మా అత్త ఇలానే చేసేవారు. ఇవి కూడా ఒక కప్పుడు తీసుకుంటున్నాను. మామూలుగా అయితే పచ్చిగుండ్లు వేసేస్తాము, దీనికి మాత్రం ఇలాగేస్తున్నాను. అలాగే కొన్ని ఉద్దిబాళ్ళు, శనగబాళ్ళు. ఇవి ఇలా వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అనమాట. శనగిత్తనాలు దూరగా వేయించి పొట్టు తీసుకొని ఇలాగండి మంచి కలర్ వచ్చేదాకా వేయించుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ, కరివేపాకు ఇవి వేసేసుకుందాం. మా ఇంట్లో కొంచెం ఎర్రగడ్డ ఎక్కువ ఉండాలండి చిత్రాన్నానికి, అందుకోసం నేను పెద్ద సైజు తీసుకున్నాను. ఇందులోకే పసుపు వేస్తున్నాను. ఇలా వేగుతుండగానే ఒక 7-8 పచ్చిమిరపకాయలు మిక్సీకి వేసుకున్నానండి.
ఉప్పు వేసుకొని, మామూలుగా అయితే కట్ చేపిచ్చేవారు మా అత్తగారు, నేను మిక్సీకి వేసుకున్నాను. ఇందాక నేను మిరపకాయలు మిక్సీకి వేసినప్పుడు ఒక అర్ధ స్పూన్ వేసినాను. ఇప్పుడు మనకి ఒక స్పూన్ వేస్తున్నాను, మరి తక్కువైతే వేసుకోండి. దీనికి కొంచెము ఆయిల్ ఎక్కువే ఉండాలండి, చిత్రాన్నానికి బాగుంటుంది. ఇప్పుడు ఇలా వేగింది కదా, ఇప్పుడు మనం ఈ అన్నాన్ని ఇలా కలిపెట్టుకున్నాం కదా, రైస్ని చల్లార్చుకున్నాం కదా, ఇది కలిపేద్దాం దీంట్లోకి. మీరు పులుపు తినేదాన్ని బట్టి కలుపుకోవచ్చండి, ఎందుకంటే చిగురు కొంచెం ఒగురు ఉంటుంది, కొంచెం పులుపు ఉంటుంది, ఒక్కొక్క రకం అన్నమాట. వర్షాలు పడినాక బాగా పులుపు వస్తుంది అంటారు కదా, అలా బాగా కలుపుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను. వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్స్ రావట్లేదండి. కొంచెం నాకు ఉప్పు తగ్గిందండి, ఒక 1/4 స్పూన్ అంత వేస్తున్నాను. ఇది సీజన్ వచ్చిందంటే, ఇది మామూలుగా ఎండాకాలమే కదా చిక్కేది, అందుకోసం నేను ఒక 1000 రూపీస్ ఇది కొని ఎండేసుకొని ఇలా పొడి చేసుకుంటానండి. ఎందుకంటే మా ఇంట్లో అందరూ తింటారు, మా ఇంటికి ఎవరు గెస్ట్లు వచ్చినా కూడా ఫస్ట్ ఇదే చేయమంటారు అనమాట నన్ను.